ఓకే. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం నెక్స్ట్ సెట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ విచ్ ఈస్ సెట్ అండి. we will be starting the set data structures. Yesterday మనం డిక్షనరీస్ చూసాము. డిక్లరేషన్ ఆఫ్ ద హౌ టు డిక్లేర్ ఎ డిక్షనరీ, హౌ టు డిక్లేర్ ఎ డిక్షనరీ వాల్యూస్ కానీ, అందులో అప్డేట్ ఎలా చేయాలి, నెక్స్ట్ డెలీట్ ఎలా చేయాలి, హౌ టు యూస్ ద డిక్షనరీస్, కీస్ వాల్యూస్ అంటే ఏంటి. సో వీ హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. మనము ఇవన్నీ డిక్షనరీస్లో చూసాం. సో టుడే వీ విల్ బి గోయింగ్ టు నెక్స్ట్ సిమిలర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఈస్ ఎ సెట్. ఓకే. సో సెట్ కూడా ఏంటంటే అండి, సెట్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్. అంటే ఇక్కడ అంటే సార్ లిస్ట్ కానీ టపుల్ కానీ ఇప్పుడు అవి కూడా కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటే అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఉందండి. మనం అందుకే సెట్ ఈజ్ ఎ కలెక్షన్, మనం లిస్ట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటాము. టపుల్ ఈజ్ ఆల్సో ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. బట్ సెట్ మాత్రం ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్. అంటే యూనిక్ అని మాత్రం అంటే ఈచ్ ఐటమ్ విల్ బి డిఫరెంట్. దేర్ విల్ బి నో ఐటమ్స్ దట్ గెట్స్ రిపీటెడ్ విత్ ఇన్ దిస్ డేటా స్ట్రక్చర్. సో అందుకనే సో ఏ డెఫినేషన్ ఏంటంటే ఏ సెట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్ విత్ స్ట్రక్చరల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సెట్. అంటే దీన్ని ఎలా సెట్ అవుతుందంటే ఇట్ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్ టు బి డిఫైన్డ్ విత్ ఇన్ ఇట్. సో ఈ సెట్ మనము ఈ సెట్ కూడా కర్లీ బ్రేసెస్తోనే ఫ్లవర్ బ్రేసెస్తోనే డిఫైన్ చేస్తామండి. కర్లీ ఫ్లవర్ బ్రేసెస్ మనం ఇక్కడ చూసాం కదా. ఇక్కడ చూడండి దీస్ కైండ్ ఆఫ్ అంటే సిమిలర్ టు ద డిక్షనరీ. డిక్షనరీస్ని ఇలా కర్ బ్రేసెస్తో చేస్తాము. అక్కడ ఏంటంటే ఈ విత్ ఇన్ ఈ కర్లీ బ్రేసెస్లో ఇఫ్ వీఆర్ గోయింగ్ టు డిఫైన్ విత్ వాల్యూస్ అండ్ కీస్ అండ్ వాల్యూస్ దెన్ ఇట్ విల్ బికమ్ ఏ డిక్షనరీ. అలా కాకుండా మనం సింపుల్గా ఇలా చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ సెట్ అంతే. మనము సో మనం చూసాం ఆల్రెడీ డిక్షనరీస్ని కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి ఎలా డిక్లేర్ చేస్తామనేది. వీ వర్ ట్రయింగ్ టు డిక్లేర్ ఐదర్ బై యూజింగ్ దిస్ కర్లీ బ్రేసెస్ ఆర్ బై యూజింగ్ డిక్ట్ మెథడ్. అలా చేసాం. బట్ హియర్ ఇక్కడ సెట్ అయితే అలా కాదండి. హియర్ వి సో సెట్లో మనం ఇలా చూస్తాం. సో ఇక్కడ చూస్తే యాజ్ ఐ జస్ట్ సో హౌ డు వీ ఫస్ట్ డిక్లేర్ ఎ సెట్. ఇక్కడ మీరు చూడట్టు సెట్ 1 ఈక్వల్ టు 1, 2, 3 జస్ట్ దట్ సెట్. మనము ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి, వాల్యూస్ డిక్లేర్ చేయాలి, అండ్ దెన్ వీ కెన్ డైరెక్ట్లీ జస్ట్ సీ ద సెట్. ఇక్కడ చూడండి ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ఇట్. దిస్ ఇస్ వాట్ ద సెట్ లుక్స్ లైక్. ద అవుట్పుట్ 1, 2, 3. అండ్ ఆల్సో నేను మీకు చెప్పాను కదండి సెట్ డజంట్ అలౌ ఎనీ డూప్లికేట్ వాల్యూస్ టు బీ డిక్లేర్డ్ విత్ ఇన్ ఇట్ అని. సో అలాగా మనము ఒక సెట్ని డూప్లికేట్ వాల్యూస్తో డిక్లేర్ చేసిన అది ఒక్కసారి సెట్ ఇప్పుడు ఇలా కర్లీ బ్రేసెస్తో మనం ఒక్కసారి చేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఓన్లీ రిటైన్ ద యూనిక్ వాల్యూస్ అండ్ ఇట్ విల్ రిమూవ్ ద డూప్లికేట్ వాల్యూస్. మీరు ఇక్కడ ఏం చేయక్కర్లేదండి. ఇక్కడ చూడండి సెట్ వన్ ఈజ్ ఈక్వల్ టు 1, 1, 2, 3 అని నేను డిక్లేర్ చేశాను సెట్ 1 అని. సో ఇక్కడ నేను 1 డూప్లికేట్ వాల్యూ ఇచ్చాను. ఇంకా ఇక్కడ డిక్లేర్ చేసి ఈ నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయడానికి వెళ్తున్నాను. సో ఎప్పుడైతే నేను దీన్ని రన్ చేసి ఈ సెట్ 1లోకి ఇలా సేవ్ అవుతుందో ఇది ఆటోమేటిక్గా అది డూప్లికేట్ వాల్యూస్ అన్ని రిమూవ్ చేసేస్తుంది. ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద డూప్లికేట్ వాల్యూస్ అండ్ ఇట్ విల్ ఓన్లీ సేవ్ ద యూనిక్ వాల్యూస్. ఇక్కడ చూడండి దీని అవుట్పుట్ 1, 2, 3. సో సెట్ 1 ఈక్వల్ టు ఇది ఒక్కసారి సేవ్ అయ్యి ఇప్పుడు సెట్ 1 అనేది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ చేసేటప్పుడు చూడండి ఏం ఆ సెట్ 1 వాల్యూస్ ఏం సేవ్ అయిపోయాయి. సో ఇలాగే కాదండి, మీరు హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినా కానీ ఈ సెట్లో అందులో ఏమేమి రిపిటేషన్ వాల్యూస్ ఉన్నా డూప్లికేట్ వాల్యూస్ ఉన్నా అవన్నీ తీసేసి ఓన్లీ యునీక్ వాల్యూస్ మాత్రమే సేవ్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ అండ్ స్పెషాలిటీ ఆఫ్ ద సెట్ ఫంక్షన్. సో అలాగా. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ మీకు ఏం చెప్పానో ఇంకా అదే ఉంటుందండి. మనం 1 ట్వైస్ యాడ్ చేసినా అది రిమూవ్ చేసి 1 మాత్రమే సేవ్ చేసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సెట్లో ఆర్డరింగ్ గ్యారంటీ అనేది అయితే ఏమి ఉండదండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇలా ఇచ్చాం 1, 1, 1, 2, 3 అని. సో ఇది ఒక్కసారి యూనిక్ వాల్యూస్ తీసి ప్రింట్ చేసేటప్పుడు ఇలాగే రావాలని అయితే ఏముండదు. ఒక్కొక్కసారి ఎందుకంటే ఈ సెట్కి 1, 2, 3 ఇది ఒకటే,
నెక్స్ట్ 2, 3, 1 ఒకటే, 3, 2, 1 కూడా ఒకటే. సో దీంట్లో ఆర్డరింగ్ గ్యారంటీ అనేది ఉండదు. మనము ఇప్పుడు అదే లిస్ట్లో చూస్తే మీకు లిస్ట్లో పొజిషనల్ ఐటమ్స్ ఫిక్స్గా ఉంటాయి, అవి చేంజ్ అవ్వవు. ఇంకా టపుల్ అయితే అవి అసలు మ్యూటబులే కాదు. ఇందులో ఏమంటే ఇది ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ తీసేసి రీఅరేంజ్ చేస్తుంది కాబట్టి రీఅరేంజ్ చేసినప్పుడు ఇది మనకి ఈ ఆర్డరింగ్ అంటే ఈ ఈ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆర్డరే ఉంటుంది అనేది మనము చెప్పలేం. సెట్ సెట్ గ్యారంటీ ఇవ్వదు. సో ఇవన్నీ ఇప్పుడు జనరల్గా మనకి లిస్ట్, వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్, చూడండి ఇప్పుడు మనకి లిస్ట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. అదే లిస్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు 3, 2, 1. ఈ బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ లిస్ట్ అండి. List 1 and list 2 are completely different. Though the two overall elements in this list 1 and list 2 are same, but list 1 and list 2 is completely different in their perspective because ఇక్కడ పొజిషనల్ ఈచ్ వాల్యూ ఈజ్ రెఫర్డ్ టు ఇట్స్ రెస్పెక్టివ్ పొజిషన్ కాబట్టి ఆ పొజిషన్తో మనం కంపేర్ చేస్తాం కాబట్టి. బట్ సేమ్ థింగ్ నేను మీకు ఏం చెప్తున్నానంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎల్ సెట్, ఇవన్నీ సేమేనండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే డూప్లికేట్స్ వాల్యూ ఇచ్చి మనం దాన్ని రెఫర్ చేయడానికి వెళ్తామో, సో దీస్ థింగ్స్ వేరీ. అంటే మన అవుట్పుట్ 1, 2, 3 కావచ్చు, 2, 3, 1 కావచ్చు. సో దే ఆర్ నాట్ మచ్ డిఫరెంట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్ అంతే. మీరు అంటే అల్టిమేట్లీ మనం ఏంటంటే సార్ నేను సెట్ 1 సెట్ 2 ఇలా డిఫైన్ చేసుకోకూడదా అంటే సెట్ 1 ఈక్వల్ టు 1, 2, 3 కానీ సెట్ 2 ఈక్వల్ టు 3, 2, 1 అని ఇలా డిఫైన్ చేయకూడదంటే చేయొచ్చండి. యూ కెన్ ఎగ్జాక్ట్లీ డిఫైన్ దట్. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ ద అవుట్పుట్ వెన్ యూ రన్ దీస్ కైండ్ ఆఫ్ కండిషన్స్, ద అవుట్పుట్ కెన్ బి ఎనీ వన్ ఆఫ్ దిస్ అని. దట్స్ ఇట్. ఓకే, కొంచెం జూమ్. ఓకే అండి, మ్యాక్సిమం జూమ్ చేశాను. సో ఇప్పుడు ఇది ఇక్కడ మనం సెట్ డెఫినిషన్ అండ్ డూప్లికేట్ వాల్యూస్ అది తీస్తుంది అనే ఎగ్జాంపుల్ చూసాము. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ థింగ్, హౌ టు యాడ్ అన్ ఎలిమెంట్. వీ కెన్ యాడ్ అన్ ఎలిమెంట్ టు ద ఎగ్జిస్టింగ్ సెట్. మనము ఎగ్జిస్టింగ్ సెట్కి మనం ఎలిమెంట్ యాడ్ చేయొచ్చు. ఎలా అంటే సో వీ కెన్ జస్ట్ యూస్ యాడ్ ఫంక్షనాలిటీ అండి. సో ఈ యాడ్ అనేది దిస్ ఈజ్ ఓన్లీ దీస్ ఫంక్షనాలిటీస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఆ సెట్లోనే. అంటే వెన్ ఐ సే ఓన్లీ అవైలబుల్ ద కమాండ్ అండి. సో జనరలీ లిస్ట్లో మనం ఏం చేస్తాము, అపెండ్ అనేది ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో అపెండ్ అనేది ఇక్కడ అవ్వదు. సో ఈచ్ డేటా స్ట్రక్చర్కి ఈచ్ ఫంక్షనాలిటీ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లిస్ట్ అనుకోండి, యూ ఆర్ సీయింగ్ దట్ ఇట్ ఈస్ అపెండ్ అండ్ డాట్ ఎక్స్టెండ్. డిక్షనరీస్ అనుకోండి డాట్ అప్డేట్. అదే ఇప్పుడు మనం సెట్కి వచ్చే లోపల ఇక్కడ చూడండి డాట్ యాడ్, ఎలిమెంట్స్ని యాడ్ చేయాలంటే. సో ఒక్కొక్క డేటా స్ట్రక్చర్స్కి ఇట్లా ఒక్కొక్క కమాండ్స్ ఉంటాయి. యూ నీడ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్ వెన్ యూ ట్రై టు డూ ద ప్రోగ్రామింగ్. సో మీకు ఎలా యాడ్ చేయాలి, వాట్ ఈస్ ద ఫంక్షన్ అండ్ ఇట్స్ రెస్పెక్టివ్ సింటాక్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా యాడ్ చేస్తున్నాం. సెట్ 1 అని నేను డిక్లేర్ చేశాను. సెట్ 1 డాట్ యాడ్ 2 and 4 రెండు ఎలిమెంట్స్ యాడ్ చేశాను, 1, 2, 3. నే అండ్ సెట్ 1 ప్రింట్ చేశాను. మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి 1, 2, 3, 4. ఆల్రెడీ 1, 2, 3 ఉంది, బట్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు యాడ్ అగైన్ 2. నేను ఆ 2 యాడ్ చేయడానికి చూసినా కానీ సిన్స్ ఇట్ ఈస్ ఎ రిపిటేషనల్ వాల్యూ, ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఉంది, నేను మళ్ళీ ఒక డూప్లికేట్ వాల్యూ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇట్ డజంట్ యాడ్ దట్. And when I add 4, the 4 is not existing. So it will just add that 4 value and then it will print the set. Next, finding an element in set. ఇక్కడ మనం how to add an element ఇక్కడ చూసాము. Next, finding an element in set. So this can be done. We can ఇప్పుడు ఆల్రెడీ ఎలిమెంట్స్ డిక్లేర్ చేసి మనము అందులో ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని కనుక్కోవడానికి ఇదండి. ఇది ఇట్లా సిమిలర్ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ మనం లిస్ట్లో కూడా చూసాం. ఇఫ్ యూ రిమెంబర్, లైక్ ఫైండ్ అని చేస్తే ఇట్ వాస్ గివింగ్ అస్ ద పొజిషన్, అంటే ద ఇండెక్స్ ఆఫ్ ద ఎలిమెంట్ మనకి ఇస్తా ఉండింది.
లేకపోతే ఫైండ్ 50 అనుకంటే ఇట్ వాస్ గివింగ్ అస్ ద పొజిషన్. ఇన్ ద సిమిలర్ వే మనం వీ కెన్ ఈవెన్ యూజ్ ఇక్కడ హౌ టు ఫైండ్ అన్ ఎలిమెంట్ విత్ ఇన్ ఎ సెట్. ఇక్కడ చూడండి, నౌ సెట్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఇప్పుడు మనం డైరెక్ట్ 2 ఇన్ సెట్ 1. ఈ ఇది సింపుల్ ఫంక్షనాలిటీ అనండి డా ఇన్ అనేది. సో ఈ సిమిలర్ ఫంక్షనాలిటీ ఇది మనం ఆల్రెడీ ఫస్ట్లో కండిషనల్స్, బేసిక్ కండిషనల్స్లో చూసేటప్పుడు చూసాం. వీఆర్ లుకింగ్ అట్ దీస్ బేసిక్ కండిషన్స్. సో సెట్ వన్ ఈక్వల్ టు 1 2 3 అని డిక్లేర్ చేసి just I wanted to find if there is 2 is available in this or not. So I am just looking at 2 in set 1 or not. Is 2 present అని. నెక్స్ట్ ఇంకా సిమిలర్ వే కంటైన్స్ 4 ఇన్ సెట్ 1 ఆర్ నాట్. ఈ నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఇవన్నీ బులియన్ ఆపరేటర్స్. దీస్ ఆర్ ఇన్, నాట్ ఇన్, విత్, ఇలాంటివన్నీ బులియన్ ఆపరేటర్స్. ద ద అవుట్పుట్ ఆఫ్ దీస్ బులియన్ ఆపరేటర్స్ విల్ బి ఆల్వేస్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో అందుకని చూడండి, ఇప్పుడు 2 ఈస్ ప్రెసెంట్, ఇట్ ఈస్ గివింగ్ మీ ట్రూ, అండ్ 4 ఈస్ నాట్ ప్రెసెంట్, ఇట్ ఈస్ జస్ట్ గివింగ్ మీ ద ఫాల్స్. దట్స్ ఇట్. నెక్స్ట్, so this is how you find an element. You see whether you find an element or not in a set. Next, removing an element. So అక్కడైతే మనము delete లిస్ట్లో అయితే వీఆర్ యూజింగ్ delete, డిఈఎల్ ఆపరేటర్ యూస్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే వీఆర్ ఆల్సో రిమూవింగ్ డిక్షనరీస్లో కానీ మనము రిమూవ్ delete ఒక ఆప్షన్ చూసాం, హౌ టు రిమూవ్ ఏ కీ అండ్ వాల్యూ విత్ ఇన్ ద డిక్షనరీ అనేది. సో ఇన్ ద సిమిలర్ వే, సో మోస్ట్లీ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు రిమైండ్ యూ ద ఓల్డ్ పాత క్లాసెస్లో యూస్ చేసిన ఫంక్షన్స్ కూడా గుర్తు చేస్తున్నానండి. ఎందుకంటే కంపేర్ చేసుకోవాలి, మీకు కంపారిటివ్గా గుర్తుపెట్టుకుంటేనే ఈ కమాండ్స్ అనేవి గుర్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అక్కడ అపెండ్, ఎక్స్టెండ్, ఇక్కడ యాడ్, సో అక్కడ డెల్, ఇక్కడ రిమూవ్. సో ఇలా కంపారిటివ్గా మీరు గుర్తు, యూ నీడ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. అప్పుడే మీరు ఆ, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ యూస్ చేసేటప్పుడు యూ విల్ ఆల్వేస్, యూ విల్ నాట్ గో ఇన్ కీ ఎర్రర్స్ కానీ సింటాక్స్ ఎర్రర్స్ కానీ లేకుండా యూ విల్ మేక్ షూర్ దట్ దోస్ థింగ్స్ మనకి ప్రోగ్రామింగ్ అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉండవని ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ రిమైండింగ్ యూ ఎవ్రీ టైమ్. ఓకే, సో ఇప్పుడు రిమూవ్ సింపుల్ అండి. దీని సింటాక్స్ ఎలా అంటే సెట్ వన్ ఈక్వల్ టు 1 2 3 అని రాస్తాము. నెక్స్ట్ సెట్ వన్ డాట్ రిమూవ్, డైరెక్ట్ రిమూవ్లో మనము ఇక్కడ వి నీడ్ టు గివ్ ద ఎలిమెంట్. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనము అక్కడైతే వి వేర్ యూస్ టు గివ్ ఈవెన్ లైక్ పొజిషన్స్ చేసేవాళ్ళము, ఒకసారి ఎలిమెంట్స్ కూడా చేసాం. ఇప్పుడు టూ టైప్స్ చూసాము. ఇక్కడైతే వీ విల్ బి జస్ట్ డైరెక్ట్లీ గివింగ్. ఇక్కడ పొజిషనల్ కాన్సెప్ట్ ఉండదండి. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, పొజిషనల్ కాన్సెప్ట్ ఎందుకు ఉండదు. ఎందుకంటే వెన్ యూ రన్ అండ్ సెట్, ద అవుట్పుట్ ఆఫ్ ఎ సెట్ కెన్ బి, ఇక్కడ నేను మీకు చూపించాను కదా, ఎనీ వన్ ఆఫ్ దిస్. అందుకనే కొంచెం పొజిషనల్ కాన్సెప్ట్ ఎక్కువ ఉండదు. వీ జస్ట్ గో డైరెక్ట్లీ బై యూజింగ్ దిస్ ఎలిమెంట్ వైజ్. సెట్ వన్ డాట్ రిమూవ్ ద ఎలిమెంట్, యూ ప్రొవైడ్ ద ఎలిమెంట్ విత్ ఇన్ దిస్ బ్రేసెస్ అండ్ దెన్ ద ఎలిమెంట్ గెట్స్ రిమూవ్డ్. సో ఇప్పుడు ఇక్కడ కీ ఎర్రర్స్ అనేవి ఎలా వస్తాయని చూద్దామండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ 1 2 3 ఉంది. ఇఫ్ ఐ రిమూవ్, ఇప్పుడు నేను సెట్ వన్ ఒక సెట్ డిక్లేర్ చేసి అందులో నుంచి ఇఫ్ ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ అన్ ఎలిమెంట్ విచ్ ఇస్ నాట్ ప్రెజెంట్, అంటే సెట్లో లేని ఎలిమెంట్ని నేను డెలీట్ చేయడానికి వెళ్ళాను అనుకోండి, ఆ రిమూవ్ చేయడానికి వెళ్తే అప్పుడు ఐ విల్ గెట్ అన్ కీ ఎర్రర్ ఇలాంటిది. సో కీ ఎర్రర్, ఇట్ ఈస్ సేయింగ్ దట్ కీ ఎర్రర్ వచ్చింది అనుకోండి. ఇదే కీ ఎర్రర్ వీఆర్ ఈవెన్ లుకింగ్ అట్ డిక్షనరీస్లో కూడా. అక్కడ ఏముంటుందంటే నన్ కానీ లేకపోతే కీ ఎర్రర్ వచ్చేది. అది ఇక్కడ ఏంటంటే డిక్షనరీస్లో వెన్ యూ ట్రై టు యాక్సెస్ ద డిక్షనరీ విత్ ద కీ దట్ ఈస్ నాట్ ప్రెజెంట్, అంటే కీ లేని డిక్షనరీలో మనం ఏదైనా ఒక కీ లేదు, అప్పుడు ఆ కీని యాక్సెస్ చేయడానికి వెళ్తే అప్పుడు మనకు అక్కడ కీ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ అండి, ఈ సెట్లో కూడా ఒక లేని ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయడానికి వెళ్తే యూ విల్ గెట్ ద కీ ఎర్రర్. సారీ, key error. So when you try to remove an element which is not present, you will get an key error. Okay. సో సింపుల్ అండి. ఒకవేళ కీ ఎర్రర్స్ రాకుండా అంటే మనం రిమూవ్ చేయడానికి ముందే వీ కెన్ చెక్ వెదర్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద సెట్ ఆర్ నాట్ బిఫోర్ అటెంప్టింగ్ అండ్ డెలీట్ ఆపరేషన్. అంటే ఫ్యూచర్ ప్రోగ్రామింగ్లో మనం ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఇంకా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ నేను మీకు చూపించలేదు, బట్ ఐ విల్ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మనము ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ రాయొచ్చండి. అంటే ఎలా అంటే ఫస్ట్ ఇఫ్ ఇక్కడ ఉంది కదా కంటైన్స్ అనే దానికి, ఇఫ్
2 in set 1 or 4 in set 1. లైక్ ఐ విల్ జస్ట్ షో యూ అంటే ఇవి ఎలా యూజ్ అవుతాయి అని మీకు కొంతమందికి డౌట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి. మ్, కొంతమంది అడుగుతా ఉన్నారు ఈవెన్ అంటే ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి అనేది కూడా. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ చూడండి. ఈ 4 ఇన్ సెట్ వన్ డాట్ రిమూవ్ 4 ప్రింట్ సెట్ వన్ అంటే ఇక్కడ ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ అండి. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ నేను మీకు తర్వాత జస్ట్ సింపుల్గా చెప్తాను. బట్ దీని సింటాక్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పాము కదండి, ఇఫ్ స్టేట్మెంట్ ఇస్తాము. ఇఫ్ అంటే మనం అందులోనే ఉంది, ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే గో ఇన్సైడ్ అండ్ ఎగ్జిక్యూట్ ద గో ఇన్సైడ్ అండ్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్. ఈ కండిషన్ ఫాల్స్ అయితే అది ఎగ్జిక్యూట్ చేయదండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నాను, ఇక్కడ చూడండి, సెట్ వన్ 1 2 3 డిక్లేర్ చేశాను. ఇఫ్ 4 ఇన్ సెట్ వన్, దీని అవుట్పుట్ ఏమొస్తుంది? దిస్ ఈజ్ అ బులియన్ ఆపరేటర్. నేను మీకు ముందే చెప్పాను కదా, ద అవుట్పుట్ విల్ బి బులియన్. ఇప్పుడు 4 ఇన్ సెట్ వన్ ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే 4 సెట్లో లేదు. సో కాబట్టి రిమూవ్ అవ్వదు. ప్రింట్ సెట్ వన్, అది ఇప్పుడు నేను మీకు ఇందాక ఇక్కడ చెప్తున్నాను కదా, ఎప్పుడైనా మనం కీ ఎర్రర్స్ యాక్సిడెంటల్గా లే చేసుకోవాలి అని అంటే కీ ఎర్రర్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత డెలీట్ ఆపరేషన్కి వెళ్ళొచ్చు అని నేను మీకు చెప్తున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఐమ్ జస్ట్ షోయింగ్. ఇక్కడ చూడండి, బిఫోర్ రిమూవ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ కీ ఆపరేషన్ రాదు, ఎందుకంటే కీ ఎర్రర్ ఆపరేషన్ రాదు. సారీ, కీ ఎర్రర్ రాదు, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మనం ఇఫ్ ఎల్స్లో చెక్ చేస్తున్నాము. ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది అవుతుంది అండ్ సెట్ ప్రింట్ అవుతుంది. సో మనకేం కావాలి? వీ వాంట్ 4 టు బి నాట్ ప్రెజెంట్ ఇన్ ద సెట్. నాకు 4 అనే నంబర్ సెట్ వన్లో ఉండకూడదు. అంతేగాని కీ ఎర్రర్ వచ్చిందా లేదా మనం ఇలాంటివి రాకుండా చూసుకోవాలంటే, సో నేను ఇక్కడ జస్ట్ సెట్ డిక్లేర్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా ప్రోగ్రామింగ్లో ఇది ఇంక్లూడ్ చేశాను. సో ఇప్పుడు ఈ రెండు లైన్స్ ఏం చేస్తాయి? నా సెట్ వన్లో 4 లేకుండా చూస్తాయి. అండ్ అండ్ అంతే, నెక్స్ట్ డైరెక్ట్ సెట్ ప్రింట్ అవుతుంది ఒక్కటి. ఇంకా ఈ ఇఫ్కి ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. ఇఫ్కి ఎల్స్ కూడా ఉంటుందండి, అంటే ఎల్స్ ఆపరేటర్. ఇఫ్ అండ్ ఎల్స్, దీని సింటాక్స్ ఎట్లా అంటే ఇఫ్ కండిషన్ తర్వాత ఇఫ్ అని రాసి తర్వాత కండిషన్ మెన్షన్ చేయాలి, తర్వాత ఈ సెమీకోలన్. ఈ సెమీకోలన్ ఈజ్ మస్ట్ అని చూడండి. ఈ సెమీకోలన్ మనకి ఉంటేనే ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఒకవేళ ఇది లేదనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తాను, ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. ఇక్కడ చూడండి, సింటాక్స్ ఎర్రర్. సో విచ్ ఈస్ ఇండికేటింగ్ దట్ దేర్ ఈజ్ ఎ సింటాక్స్ ప్రాబ్లమ్. సో మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయాలి, అప్పుడే అది రన్ అవుతుంది. నా ఇప్పుడు ఎల్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎల్స్ అంటే ఏంటంటే ఇఫ్ ఇఫ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది, ఇక్కడ ఫాల్స్ వస్తుంది అవుట్పుట్. అప్పుడు ఆటోమేటిక్గా ఎల్స్కి నెక్స్ట్ ఎల్స్కి వస్తుందండి అది. ఇఫ్ లేకపోతే ఎల్స్. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ప్రింట్ 4 ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ సెట్ వన్. నేను ఇక్కడ ఇది రాస్తాను. నా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమవుతుంది, 4 ఉంటే రిమూవ్ అవుతుంది, 4 లేకపోతే 4 ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ సెట్ వన్ అని ప్రింట్ అవుతుంది. సో ఇది ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తాను. ఆ, ఇప్పుడు నేను ఈ సెట్లో నాకు ఏవేవో చాలా వాల్యూస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇది చాలా లాంగ్ సెట్ అనుకోండి, ఇలాగా. ఇలా నాకు తెలియదు ఇందులో 4 ఉందో నేను, బట్ నాకు 4 రిమూవ్ అవ్వాలి. అది రిమూవ్ అయిందా లేదా అని కూడా నాకు తెలియాలి. సో నేను ఏం చేస్తున్నాను, ఇఫ్ ఎల్స్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ రాస్తున్నాను, ఫస్ట్ 4 ఉంటే డెలీట్ చెయ్యి అని ఇక్కడ నేను కండిషన్ పెడుతున్నాను. 4 లేదు అనేది మనకు చెప్తుంది. సో ఇది ఏమవుతుంది, ఈ ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్ ఎల్స్కి వచ్చేస్తుంది. ప్రింట్ 4 ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ సెట్ వన్ అని నేను ఇక్కడ ఎల్స్కి ఏం కండిషన్ ఇవ్వట్లేదు. సో దీని మీనింగ్ ఏంటి, ఒకవేళ ఆపరేటర్ ఎల్స్కి వచ్చేస్తే డైరెక్ట్ వచ్చి ప్రింట్ అయిపోతుంది. నో, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ కండిషన్. ఇక్కడ ఏం కండిషన్ ఇవ్వట్లేదు. అందుకనే ఇఫ్ ఫెయిల్ అయితే, ఈ కండిషన్ ఫెయిల్ అయితే డైరెక్ట్గా ఎల్స్ ప్రింట్ అయిపోతుంది, ఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఐ మీన్ ఒకవేళ ఇఫ్ కండిషన్ పాస్ అయింది అనుకోండి, అదేం చేస్తుంది, ఇఫ్ కండిషన్ పాస్ అయితే డైరెక్ట్గా లోపల ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఓకే అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్ ఓకే అయితే ఇక్కడ డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది. ఎలా అంటారా, ఇప్పుడు చూద్దాం, నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ మీ ఇంట్రడ్యూస్ ఈవెన్ 4.
ఫోర్ కూడా ఎలిమెంట్ పెడుతున్నాను. ఇక్కడ నేను ఇలా పెట్టి ప్రింట్ ఇక్కడ ఒక స్టేట్ ఇప్పుడు మీకంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా ఇది ఎందుకు రాస్తున్నా అంటే ఇప్పుడు ఒకవేళ కర్సర్ ఇది పాస్ అయింది అనుకోండి, ఈ కండిషన్ ట్రూ అయితే లూప్ లోపలికి వెళ్తుంది. అప్పుడు లూప్ లోపలికి వెళ్ళినట్టు మనకు తెలియాలి కదా. ఫోర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సెట్ వన్ అని నేను రాస్తాను. ఇప్పుడు చూడండి, సెట్ వన్ డిక్లేర్ చేశాను. ఇది ట్రూ అయింది అనుకోండి, ఫోర్ ఉంటే లోపలికి వచ్చి ఫోర్ రిమూవ్ అవుతుంది, ఈ కండిషన్ ప్రింట్ అవుతుంది. ఒక లేదంటే ఇది ఈ ఫోర్ ఇది ఈ స్టేట్మెంట్ ట్రూ అవ్వకపోతే ఎల్స్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది, ప్రింట్ అవుతుంది. కావాలంటే నేను ఎల్స్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు అండి, ఇక్కడ కూడా ఒక కండిషన్ ఇవ్వచ్చు. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, బట్ ఇక్కడ నేను ఇవ్వలేదు అంతే. ఓకే, నౌ లెట్స్ రన్ దిస్ అండ్ సీ. ఇక్కడ చూడండి. సో నాకు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఓకే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది చూడండి. నేను మీకు ఇందాక చెప్పాను కదా ఫస్ట్లో, ఆ సెట్లో అరేంజ్మెంట్ అనేది మనం చెప్పలేమండి, ఇట్ కెన్ బి చేంజ్ అని. చూడండి ఇక్కడ జీరో నేను లాస్ట్లో ఇచ్చాను, అది ఇక్కడ ఫస్ట్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సెట్ వన్ ఏమైంది, సెట్ వన్లో రిమూవ్ ఫోర్ రిమూవ్ అయింది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, ఇగో ఫోర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సెట్ వన్. ఈసారి ఎల్స్ ప్రింట్ అవ్వలేదు, ఎల్స్ కండిషన్ ఏం అవ్వలేదు. ఎందుకని, ఫోర్ ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది, ఇఫ్ కండిషన్స్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి, సో అది ఎల్స్కి వెళ్ళదు. ఒక్కసారి ఇఫ్ కండిషన్ ఓకే అయ్యి ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్కి వెళ్ళదు, ఇట్ విల్ కమ్ అవుట్ అండ్ డైరెక్ట్లీ ప్రింట్ సెట్ వన్. ఈ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ ఎల్స్ అనేది దిస్ విల్ బి ఒక బ్లాక్ అండి, ఇది ఒక బ్లాక్. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఒకవేళ ఇఫ్ ఎగ్జిక్యూట్ కాలేదంటే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ ఇట్ విల్ జస్ట్ కమ్ టు నెక్స్ట్ లైన్ ఆఫ్ కర్సర్ అలాగా, అండ్ దెన్ ఇట్ విల్ ప్రింట్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే అండి. సో దీస్ ఆర్ if else conditions. ఇది సింపుల్. ఒకవేళ we will also try to see the other conditional statements అండి, which is while, if else, elif, నెక్స్ట్ కంటిన్యూ, బ్రేక్, ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్ని చూద్దాము. బట్ మీన్ వైల్ వీ కెన్ జస్ట్ లుక్ ఇన్ టు దిస్. నేను జస్ట్ ఒక ఇఫ్ ఎల్స్ అనేది సింపుల్ కాబట్టి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను సెట్ కండిషన్లో ఎలాగో వచ్చిందని. ఓకే, నెక్స్ట్ పాప్ అన్ ఎలిమెంట్. మనం ఆల్రెడీ ఇక్కడ పాప్ అన్ ఎలిమెంట్ అక్కడ మనం చూసాం. లిస్ట్లో అయితే ఇట్ విల్ జస్ట్ ఎగ్జిక్యూట్ ద లాస్ట్ ఎలిమెంట్, వేర్ యాజ్ ఇన్ డిక్షనరీస్ వీ నీడ్ టు గివ్ ద కీ వాల్యూ, దెన్ ఇట్ విల్ రిమూవ్ దట్. ఇక్కడ పాప్ అంటే ఏం చేస్తుంది చూద్దాం. పాప్ అంటే ఇక్కడ ఏం చేస్తుంది, వీ కెన్ పాప్ అవుట్ అండ్ ర్యాండమ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద సెట్. దిస్ ఈజ్ యూజువలీ డన్ వెన్ యూ వాంట్ టు ఐటరేట్ ఓవర్ ద ఫుల్లీ సెట్ టు కన్స్యూమ్ ఇట్. అంటే మనం ఏదో ఒక ర్యాండమ్, ఇక్కడ పాప్ అనేది ఒక ర్యాండమ్ ఎలిమెంట్ తీసేస్తుందండి, ఏ ఎలిమెంట్ తీసేస్తుంది అనేది మనం చెప్పలేం. సో ఇక్కడ చూద్దాం, మనం అక్కడైతే అదే పాప్ అయితే ఒక లాస్ట్ ఎలిమెంట్ని తీసేయడానికి ఇచ్చాం. అంటే మనం లిస్ట్లో అయితే పాప్ అంటే ఓన్లీ ద లాస్ట్ వాల్యూ మాత్రమే, లాస్ట్ పొజిషనల్ ఎలిమెంట్ మాత్రమే పాప్ అవుతుంది లిస్ట్లో. డిక్షనరీలో అయితే వీ నీడ్ టు గివ్ దన్ ఎగ్జాక్ట్ కీ వాల్యూ టు పాప్ అవుట్. వేరాజ్ ఇక్కడ అంటే మనం సింటాక్స్ ఏమి ఇచ్చినా అది కుదరదు, ఇట్ విల్ జస్ట్ రిమూవ్ ఫస్ట్ ఇట్ విల్ జస్ట్ రిమూవ్ ద ఎనీ వన్ ఎలిమెంట్. సో ఇక్కడ చూద్దాం, సెట్ వన్ డిక్లేర్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఫర్ లూప్ రాశానండి, అంటే పాప్ చేస్తున్నాను, ఎవ్రీ టైం అది ఒక ర్యాండమ్ ఎలిమెంట్ని తీసేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సెట్ వన్ డాట్ పాప్ అంటే అది ఫస్ట్ టైం వన్ రిమూవ్ చేసింది, టూ రిమూవ్ చేసింది, త్రీ రిమూవ్ చేసింది. బట్ యూజువలీ ఈ సీక్వెన్స్ ఉంటుంది, బట్ మనము ఇలాగే ఈ ఎలిమెంటే వెళ్ళాలని ఏం లేదండి, జస్ట్ ఇట్ విల్ రిమూవ్ అవుట్ అండ్ ర్యాండమ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద సెట్ అంతే. సో దిస్ ఈజ్ వాట్ ఇక్కడ మీరు చూసారు కదా, పాప్ సింటాక్స్, సెట్ నేమ్ డాట్ పాప్, ఈ బ్రేసెస్ ఇవి ఇస్తే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ జస్ట్ రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద సెట్ వన్ అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈచ్ టైం జస్ట్ నేను ఏంటంటే ఒక ఫర్ లూప్ రాసి పాప్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని పాప్ చేయాలని అట్లా నేను చేశాను. బట్ సో దిస్ ఈజ్ వాట్ ద మీకు సింటాక్స్ కోసం అంటే, సో దిస్ ఈజ్ వాట్ ద సింటాక్స్ ఇస్, సెట్ నేమ్ డాట్ పాప్ అలాగా.
సో ఈ పాప్ ఆపరేషన్ అనేదండి, ఈ పాప్ ఆపరేషన్ విల్ రిజల్ట్ అండ్ కీ ఎర్రర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వోక్డ్ అండ్ ఎంటీ సెట్. ఒక ఎంటీ సెట్ని మనం ఇన్వోక్ చేస్తే ఇట్ విల్ జస్ట్ గివ్ అన్ ఎర్రర్. ఇప్పుడు నేను సెట్ వన్ ఇచ్చానండి, సెట్ వన్. సో ఇప్పుడు నేను ఒకటి దీన్ని పాప్ అన్నాను అనుకోండి, ఇక్కడ చూడండి, ఇట్ విల్ జస్ట్ గివ్ అవుట్ పాప్, కీ ఎర్రర్ వచ్చింది, పాప్ ఫ్రమ్ అన్ ఎంటీ సెట్ అని వస్తుంది. ఎందుకని? ఫస్ట్ ఇప్పుడు నేను వన్ ఇచ్చాను, ఇక్కడ సెట్ వన్ డాట్ పాప్ అని ఇచ్చాను అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసేసింది. సో సెట్ వన్ ఇక్కడికి ఎంటీ అయిపోయింది. నో సెట్ వన్ ఈజ్ కంప్లీట్లీ అన్ ఎంటీ సెట్. సో నేను ఆ ఎంటీ సెట్ మీద మళ్ళీ పాప్ రాస్తే అది అప్పుడు కీ ఎర్రర్ ఇస్తుంది. ఇట్ ఈస్ సేయింగ్ దట్ పాప్ ఫ్రమ్ అన్ ఎంటీ సెట్. అదే ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ సింగిల్, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, మళ్ళీ ఎర్రర్ రాదు నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం పాప్ చేస్తుంది, ఇంకా అక్కడితో రన్ అయిపోతుంది. దిస్ విల్ నాట్ త్రో అండ్ కీ ఎర్రర్. సో ద కీ టేక్ అవే ఏంటంటే, మనం పాప్ ఆపరేషన్ విల్ రిజల్ట్ అండ్ కీ ఎర్రర్ వస్తుంది ఎప్పుడు, ఈవెన్ ఒక ఎంటీ సెట్ మీద మనము కీ ఎర్రర్స్ ఇట్లా జస్ట్ మీరు లైట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎర్రర్స్ అనేవి మీకు అర్థమవుతాయండి. ఇప్పుడు మీరు చాలా, ఎందుకంటే చాలా రకాల ఎర్రర్స్, కీ ఎర్రర్స్ అనేవి ఇట్లాంటివి ప్రతిదీ మీకు, ప్రతిదీ ఇప్పుడు స్టార్టింగ్లో అంటే గుర్తుపెట్టుకోవడం అంటే హార్డ్గానే ఉంటుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ చేసే కొద్దీ కొంచెం మీకు ఐడియా వస్తుంది. దెన్ యూ విల్ బీ ఏబుల్ టు మోస్ట్లీ లైక్ రిమెంబర్ అని కాదండి, విత్ ఎక్స్పీరియన్స్ యూ విల్ ఓన్లీ ఎగ్జిక్యూట్ ఆల్ దీస్ థింగ్స్ అని, అంతే. బట్ సో మీరు ప్రాక్టీస్ మీద బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడం కంటే మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, యూ విల్ ట్రై టు మోర్ అండర్స్టాండ్ దోస్ ఎర్రర్స్, అంతే. సో యూనియన్, యూనియన్ అంటే ఇక్కడ ఏం లేదండి, అక్కడ మనం అపెండ్ అని చూసాము లిస్ట్లో. ఇక్కడ ఎస్టర్డే మనం డిక్షనరీస్లో అప్డేట్ చూసాం. ఇక్కడ ఏంటంటే యూనియన్, రెండు సెట్స్ని మర్జ్ చేయడంని మనము ఇక్కడ యూనియన్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, సెట్ వన్ నేను చూసాను, సెట్ టూ ఇక్కడ డిక్లేర్ చేశాను, 1 2 3 2 3 4. సో ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ఇవి రెండు యూనియన్ చేసిన, సెట్ అనేది ఏ సెట్ అయినా కానీ మనకు ఆల్రెడీ యునీక్ ఎలిమెంట్సే ఉంటాయి, డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. కాబట్టి ఇప్పుడు నేను చూడండి, సెట్ వన్ డాట్ యూనియన్ సెట్ టూ అని అంటే ఈ టూ సెట్స్ని కలిపితే, సో ఆ రెండు సెట్స్లో ఉన్న యునీక్ ఎలిమెంట్స్ కలిపి ఒక కొత్త సెట్ వస్తుంది. సో నేను ఇక్కడ సెట్ టూ కూడా రాయొచ్చండి. ఇప్పుడు నేను అంటే ఇక్కడ సెట్ త్రీనే తీసుకోవాలా సార్, కొత్త సెట్టే తీసుకోవాలా, ఆ, నేను సెట్ టూ, నేను ఈ సెట్ వన్ని తీసుకొని వచ్చి, లేకపోతే ఈ సెట్ టూని ఇందులోకి మర్చ్ చేసేసి చేయలేనంటే యూ కెన్ డూ ఇట్. నేను ఇక్కడ సెట్ వన్ అని కూడా రాయొచ్చు. సో సెట్ వన్ యూనియన్ విత్ సెట్ టూ అని రాసి కూడా నేను చేసిన, ఐ విల్ గెట్ ద అవుట్పుట్. బట్ నేను మీకు జస్ట్ ఒక సింపుల్ ఈ యూనియన్ ఆపరేషన్ అనేది దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ సెట్ వన్ అని రాశాను అనుకోండి, ద అవుట్పుట్ విల్ బి ద సేమ్ 1 2 3 4. ఈ సెట్ వన్ ఇది పోతుంది, నెక్స్ట్ ఈ సెట్ వన్ సెట్ టూ కలిపి వచ్చిన యూనిక్ ఎలిమెంట్స్ అయిపోతాయి. సెట్ వన్ విల్ బి దిస్ 1 2 3 4 అలాగా. ఇక్కడ బట్ ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఇలా చేయడం వల్ల ద ఒరిజినల్ సెట్స్ సెట్ వన్ సెట్ టూ అనేవి అయితే మాడిఫై అవ్వండి, అలాగే ఉంటాయి. ఓన్లీ సెట్ త్రీ మాత్రమే కొత్త సెట్ క్రియేట్ అవుతుంది. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, సెట్ వన్ అని ఇక్కడ రాశాను అనుకోండి, అప్పుడు సెట్ వన్ మాడిఫై అవుతుంది. నేను మీకు జస్ట్ అది చూపించడానికి ఇక్కడ నేను మళ్ళీ సెట్ వన్ సెట్ టూ అని రాశాను. ఇక్కడ చూడండి, సెట్ వన్ ఈక్వల్ టు 1 2 3, సెట్ టూ 2 3 4, సెట్ త్రీ రాశాను. సో దీని ఆపరేషన్ వల్ల సెట్ వన్ సెట్ టూ ఏం చేంజ్ అవ్వదు. సో నేను ఇక్కడ ప్రింట్ కూడా చేస్తున్నాను సెట్ వన్ సెట్ టూ. బట్ నేను ఇక్కడ అదే ఈ సెట్ త్రీ అనే కొత్త సెట్ తీసుకోకుండా, ఇఫ్ ఐ జస్ట్ ట్రై టు ఈక్వేట్ ఇట్ టు సెట్ వన్, అప్పుడు ఏమవుతుంది, సెట్ వన్ చేంజ్ అవుతుంది అలా. నెక్స్ట్ ఈ యునీక్ కండిషన్ అనేది నేను ఇక్కడ, సో ఈ యూనిక్ కండిషన్ని వీ కెన్ ఆల్సో, ఈ యూనియన్ కండిషన్ని మనం వీ కెన్ ఆల్సో యూజ్ బై యూజింగ్ దిస్ ఆపరేటర్ అండి. ఇక్కడ నేను యున్ యునీక్ అని టైప్ చేసి మనం అలా చేస్తున్నాం. అలా కాదు, ఈ సింపుల్ పైప్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా, సో దిస్ ఈజ్ కాల్డ్ పైప్ ఆపరేటర్, మనం దీన్ని పైప్ ఆపరేటర్ అంటాం. ఈ పైప్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా వీ కెన్ జస్ట్ యూజ్ దిస్ సెట్ వన్ అండ్ సెట్ టూ చేస్తే వీ జస్ట్ గివ్ ద సెట్ త్రీ. సో ఈ సెట్ వన్ and set2 union set2 అన్న ఒకటే, or set1 dot union dot set2, both do the exactly the same things, but ఏంటంటే syntaxes are different, that's it. Here we are using the set pipe operator,
and in the above case we were using the union operator. They both do the exactly the same thing. ఈ యూనియన్ ఇంటర్సెక్షన్ మనం అంతా +2 లెవెల్లో చదువుకున్నామండి, మీకు గుర్తుంటే. మనకి సెట్ ఎక్స్ ఎక్స్ యూనియన్ వై, ఎక్స్ ఇంటర్సెక్షన్, సబ్సెట్, సూపర్ సెట్, నెక్స్ట్ శాంపుల్, ఇలాంటివన్నీ మనం +2లో చదువుకున్నాం మీకు గుర్తుంటే. సో ఆ కాన్సెప్ట్స్ కొంచెం ఇక్కడికి వస్తున్నాయండి అంతే. ఎందుకంటే వి యూజ్ ఆల్ దీస్ థింగ్స్ అగైన్ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్, ఇవన్నీ మనకి ఇప్పుడు డేటా సైన్స్లో అవసరం కాబట్టి వీఆర్ డిస్కసింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక సెట్ కానీ, శాంపుల్ కానీ, సబ్సెట్ కానీ, సూపర్ సెట్ కానీ, ఇలాంటి కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ మనకి డేటా సైన్స్లో కావాలి. సో దాట్స్ వై వీఆర్ యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఇంటర్సెక్షన్. వన్ కెన్ పర్ఫార్మ్ అన్ ఇంటర్సెక్షన్ ఆన్ ఆపరేషనల్ సెట్స్. సో ఇంటర్సెక్షన్ అంటే మీకు గుర్తుంటే, యూనియన్ అంటే ఇట్ విల్ జస్ట్ కంబైన్ బోత్ ద సెట్స్. ఇంటర్సెక్షన్ అంటే ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ విల్ ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ ద కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ మాత్రమే తీస్తుంది. అంటే ఇప్పుడు సెట్ 1 సెట్ 2 నేను రెండు సెట్స్ డిక్లేర్ చేశాను. ఈ రెండు సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రమే మనకి సెట్ 3లో డిఫైన్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ ద ఇంటర్సెక్షన్. సో అదే ఇక్కడ నేను రాశాను. దిస్ రిజల్ట్స్ ఇన్ అన్ సెట్ దట్ కంటైన్స్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్ ద సెట్స్. సో అలా ఇప్పుడు చూడండి, ఇందులో మనకి 2 1 3 కదా కామన్ ఎలిమెంట్స్. సెట్ 3 ఈక్వల్ టు చూడండి, ఇంటర్సెక్షన్ రాస్తే 2 1 3 అంతే. We can now see that the resulting set 3 has only 2 1 3, which are values that are present in both the sets that are intersected. అది. సో ఇన్ ద సిమిలర్ వే ఇప్పుడు మనము ఇక్కడ పైప్ ఆపరేటర్ యూజ్ చేసి ఈ యూనియన్ పర్ఫామ్ చేసాం కదండి. ఇన్ ద సేమ్ వే వీ కెన్ ఆల్సో యూజ్ దిస్ అండ్ ఆపరేటర్. ఈ ఇంటర్సెక్షన్ అనేది మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. అది కూడా నేను చూపిస్తాను. బట్ మీరు ఫస్ట్ ఇంటర్సెక్షన్ అంటే ద ఎక్స్ట్రాక్ట్ ద కామన్ ఎలిమెంట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, సెట్ 1 సెట్ 2 అండ్ ఐఎమ్ యూజింగ్ ద అండ్ ఆపరేటర్. ఈ అండ్ ఆపరేటర్ యూజ్ చేసి నేను చూస్తున్నాను. సో ద సేమ్ అవుట్పుట్ నేను ఇక్కడ అదే రాస్తున్నాను. సెట్ 1 డాట్ ఇంటర్సెక్షన్ అన్న, సెట్ 1 అండ్ సెట్ 2 అన్న, దే డూ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఓకే, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? మొబైల్ లింక్ ప్రాక్టీస్ కోసం మొబైల్ లింక్ ఇస్తామని చెప్పానండి. ఎస్టర్డే కూడా చూపించాను. మీరు పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని మీరు టైప్ చేస్తే యూ కెన్ జస్ట్ ప్రాక్టీస్ ఎనీవేర్ అండి. ఐఎమ్ జస్ట్ టైపింగ్ హియర్ అగైన్ పైథాన్ ఆన్లైన్ కంపైలర్. మీరు సారీ, మీరు గూగుల్ సెర్చ్లో ఈ జస్ట్ ఈ 3 వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తే, టైప్ చేస్తే మీకు చాలా లింక్స్ వస్తాయి. మీరు అవన్నీ చూసుకోవచ్చు. పైథాన్ ఆన్లైన్ కంపైలర్. ఆల్రెడీ సెండ్ చేశానండి. ఎస్టర్డే ఉన్న టూ పీడిఎఫ్స్ అంటే పైథాన్ ఇంట్రడక్షన్, డిక్షనరీస్ పీడిఎఫ్ సెండ్ చేశాను. మీరు ఒకసారి వాళ్ళని, మార్కెటింగ్ వాళ్ళని అడగండి. దే విల్ గివ్ యూ ద లింక్స్. బట్ నేను కూడా చెప్తాను ఈరోజు వాళ్ళకి ఇవ్వమని. ఓకే. సో దిస్ విల్ కంప్లీట్ ద సెట్ అండి. మనము సెట్స్ కంప్లీట్ అయిపోయాయి దీంతో. నెక్స్ట్ మూవింగ్ టు ద కండిషన్స్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్, ఇవన్నీ ఇఫ్ ఎల్స్ ఇట్లాంటివి చూద్దామండి. సో ఈ కండిషనల్స్లో ఏంటంటే ఇక్కడ చూడండి. సో టైప్ టైప్ ఆఫ్ ట్రూ అండ్ ఫాల్స్. ఇక్కడ చూడండి, క్లాస్ బులియన్. ఇప్పుడు నేను మీకు నిన్న ఇక్కడ ఏం చెప్పానండి, మనం అక్కడ చూసాం. ఇఫ్ యూ టైప్, ఈ టైప్ అనే ఆపరేటర్ ఇట్ విల్ గివ్ యూ ద టైప్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ లైక్ డేటా స్ట్రక్చర్ గురించి ఇస్తుంది. అదే లిస్టా, టపులా, డిక్షనరీనా, సెట్టా అనేది మనం టైప్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, ఈ టైప్, ఈ ట్రూ అనేది ఇక్కడ నేను చేశాను. ఇట్ ఈస్ ఏంటండి, ఇట్ ఈస్ ఎ బులియన్ ఆపరేటర్ అనేది ప్రింట్ చేస్తుంది అంతే.
నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. 0 అంటే జనరల్గా ఫాల్స్, 1 అంటే జనరల్గా ట్రూ అనండి. అది మనము ఇక్కడే అని కాదు, ఇక్కడ నెక్స్ట్ కమింగ్ అవుట్పుట్స్లో కూడా ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ ఇలాంటి అవుట్పుట్స్ వాడినప్పుడు మనకు 0 వస్తే అది జనరల్గా ఫాల్స్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. అవుట్పుట్ 1 ఆర్ గ్రేటర్ దాన్ 1 ఉంటే, అంటే ఎనీ నాన్ జీరో వాల్యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రూ వాల్యూ అంతే. అలాగా. నెక్స్ట్ దీస్ ఆర్ కాల్ ఆపరేటర్స్. ఇవి మనం కొంచెం ఆల్రెడీ నేను ఇంతకుముందు డిస్కస్ చేశానండి. బట్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఇఫ్ ఎల్స్ కండిషన్ ఈ ఆపరేటర్స్ అవసరం అవుతాయి కాబట్టి నేను మీకు మళ్ళీ ఒక్కసారి జస్ట్ రివైజ్ చేస్తున్నాను అంతే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్, దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్, ఇది గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇవన్నీ ఇంకా మీరు చూసారు కదా. దీస్ ఆర్ జస్ట్ ఆల్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇఫ్ స్టేట్మెంట్లో ఇవి యూజ్ చేశాను అనుకోండి. ఇఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ అన్ ఫాల్స్ స్టేట్మెంట్, అందుకని దీని అవుట్పుట్ ఏముంటుంది, ఫాల్స్ ఉంటుంది. 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ ఈ ఇది నాట్ ఈక్వల్ టు అండి, ఎక్స్లేటరీ మార్క్ ఉండి ఇలా ఈక్వల్ టు ఉంటే దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అని. సో ఇఫ్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ట్రూ, ఈ కండిషన్ ట్రూ కాబట్టి దీని అవుట్పుట్ ట్రూ ఉంటుంది. ఇలాగే ఇప్పుడు నేను ఈ సెల్ రన్ చేస్తే మీరు చూడండి దీని అవుట్పుట్స్ రెస్పెక్టివ్గా ప్రింట్ అవుతాయి. లైక్ ఫాల్స్, ట్రూ, ట్రూ, ఫాల్స్ ఇలాగా ఇవన్నీ. సో మీరు ఒక్కసారి నేను తర్వాత ఇచ్చినప్పుడు యూ ట్రై టు అగైన్ గో త్రూ ఆల్ దీస్ స్టేట్మెంట్స్ వన్స్ అగైన్. అలాగా. నెక్స్ట్ యూ కెన్ కంబైన్. మనము ఇలా మల్టిపుల్ కండిషన్స్ని కూడా కంబైన్ చేయొచ్చండి. 1 ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ జస్ట్ ప్రింట్ దిస్, ఇట్ ఈస్ ట్రూ అంటుంది. ఎందుకంటే 1 ఈజ్ లెస్ దాన్, అవును కరెక్ట్, ఇక్కడ లెస్ దాన్ ఆపరేటర్ ఉంది కదా, కరెక్టే. అండ్ 2 ఉంది, 2 ఈజ్ ఆల్సో లెస్ దెన్ 3. ఓకే, ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ని మనం ఒకే కండిషన్స్లో ఇంక్లూడ్ చేసి చేయొచ్చు. అప్పుడు మనకి దాని అవుట్పుట్ కూడా వస్తుంది అలాగా. ఓకే. నెక్స్ట్ అండ్ ఆర్ నాట్. సో ఇక్కడ నేను జస్ట్ పైథాన్ ఈ స్కూల్ ట్రూ, జావా ఈ స్కూల్ ఫాల్స్ అనేది జస్ట్ ఇక్కడ ఊరికే బులియన్ వాల్యూస్ అసైన్ చేశాను, ఒక ఎంటీ లిస్ట్ ఇచ్చాను, ఒక వాల్యూ ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే పైథాన్ ఈ స్కూల్ అండ్ జావా ఈ స్కూల్. ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు మీకు ఇంతకుముందు బిట్ వైజ్ ఆపరేటర్స్ చెప్పాను. అండ్ ఆపరేటర్ అంటే ఏం చేస్తుంది, అండ్ ఆపరేటర్ బోత్ వాల్యూస్ ట్రూ ఉంటేనే మనకు వస్తుంది. ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్ రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇక్కడ ఇంటర్ప్రిటర్ అంటే జస్ట్ కోడ్ రాసిన కోడ్ని తీసుకొని ఇంటర్ప్రిట్ చేసి, కంపైలర్ విల్ రన్ ద కోడ్. కంపైలర్ అంటే కోడ్ని రన్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ అంటే కోడ్ని కన్వర్ట్ చేసి కంపైలర్కి సెండ్ చేస్తుంది. సో మీకు ఈ ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఏం అవసరం లేదండి. దీస్ ఆర్ బేసిక్ సి ఆ కాన్సెప్ట్స్. సో మీరు అందులో అంత డెప్త్గా వెళ్ళి అవన్నీ మీరు అంటే డెప్త్ అని కూడా కాదు, అవన్నీ ఇప్పుడు కాన్సెప్ట్ రిలవెంట్ కాన్సెప్ట్స్ కాదు. ఓకే. సో నేను మీకు అండ్ ఆపరేటర్ చెప్తున్నాను కదండి. అండ్ ఆపరేటర్ ఏంటంటే రెండు వాల్యూస్ ట్రూ ఉంటేనే అవుట్పుట్ ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూడండి సీక్రెట్ వాల్యూ అని రాశాను. ఈ సీక్రెట్ అంటే ఏంటి, 3.14. నేను మీకు చెప్పాను కదా ఎనీ వాల్యూ దట్ ఈస్ నాన్ జీరో వాల్యూ ఇస్ ట్రూ. సో ఇప్పుడు ఈ సీక్రెట్ వాల్యూ ఒక అవుట్పుట్ ఏముంటుంది, ట్రూ ఉంటుంది. సో ఈ పైథాన్ ఈ స్కూల్ ఆల్రెడీ నేను బులియన్ ట్రూ ఇచ్చేసాను. సో ట్రూ అండ్ ట్రూ, దీని అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఈ సెకండ్ స్టేట్మెంట్ అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. మీకు అది ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, సారీ, ఇది రన్ చేయలేదు. చూడండి, ఫాల్స్ అండ్ ట్రూ మనం డిస్కస్ చేసిన విధంగా. ఈ అండ్ ఆపరేటర్ ఇవన్నీ నేను అప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చూసాం కదా, బిట్ వైజ్, ఇవి బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్స్ అలాగా. ఓకే. సో ఇక్కడ కూడా జస్ట్ అంతే అండి, నేను గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇక్కడ చూపించాను. నెక్స్ట్ డైరెక్ట్లీ కమింగ్ టు ద ఇఫ్ స్టేట్మెంట్. ఇది ఆల్రెడీ ఇందాక మీకు కొంచెం అక్కడ, అందుకే నేను సెట్ కండిషన్లోనే ఒక సెట్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్లస్ మళ్ళీ ఇఫ్ ఎల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను అప్పుడు చెప్పాను కదా వీ విల్ కమ్ అగైన్ టు ద సెంటాక్స్ అని. సో అదే ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇఫ్ 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 అనేది అంటే మనము ఇక్కడ ఒక కండిషన్ ఇస్తున్నాం. ఇఫ్ వాట్ డస్ ద ఇఫ్ స్టేట్మెంట్ డూ, దిస్ విల్ ఓన్లీ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఇక్కడ స్టేట్మెంట్ అని రాశాను కదా, మనం ఇక్కడ ఇచ్చే స్టేట్మెంట్ ట్రూ అవుతేనే ఇట్ విల్ కమ్ ఇన్సైడ్ ద లూప్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది మనం ఏమన్నా రాయొచ్చండి. ఇట్ కెన్ బి ప్రోగ్రామింగ్, ఇట్ కెన్ బి అండ్ ప్రింట్ స్టేట్మెంట్. నేను ఇలాగ లెంతీ ప్రోగ్రామింగ్ కూడా రాయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఇంకా ఇలాగా ఒక 10 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ బి ఈజ్ ఈక్వల్ టు
బి ప్లస్ సి అని ఇలాగ ఏమన్నా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మై మై విష్ ఇక్కడ లోపల కండిషన్స్ అనేవి నేను ఇన్ఫైనైట్ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఐ బట్ ఓన్లీ దీస్ ఆల్ ద థింగ్స్ విల్ ఓన్లీ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఆ స్టేట్మెంట్ ట్రూ అవుతేనే అప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్నీ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఇఫ్ నాట్ అనేది ఏం లేదండి. ఇఫ్ నాట్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయితేనే అప్పుడు లోపలికి వెళ్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ నాట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. సింపుల్. ఇప్పుడు ఇఫ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇది ట్రూ అయితే. సో ఇప్పుడు ఇక్కడ నేను నాట్ స్టేట్మెంట్ యూజ్ చేశాను కదా. ఇప్పుడు ఈ ఇది ఈ ఈ కంప్లీట్ ఒక స్టేట్మెంట్ అనుకుంటే ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే నాట్ ఫాల్స్ అంటే ఏంటి? అది ట్రూ అవుతుంది. అంటే నాట్ ఫాల్స్. ఈ నాట్ ఏం చేస్తుంది? నెగేట్ చేస్తుంది. అంటే ఏదన్నా ఉన్నదాన్ని మైనస్ చేసేస్తుంది. సో నాట్ ఫాల్స్ అంటే అది ట్రూ. సో అప్పుడు దాని మీన్ ఇక్కడ జస్ట్ నేను మీకు నెగేషన్ చూపించాను. మీరు ఇలాగే రాయాలని కూడా ఏమీ లేదు. దీస్ ఆర్ ఆల్ ట్రిక్స్ అండి. మనం ప్రోగ్రామింగ్ చూస్తున్నప్పుడు మనం ఎలా అంటే ప్రోగ్రామింగ్ సింప్లిఫై చేసుకోవడానికి ఉంటే ట్రిక్స్. సో సింపుల్గా బట్ బేసిక్ ఇఫ్ సింటాక్స్ ఏంటంటే ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ మనకి సెమీకోలన్ ఉంటుంది, లోపల ప్రింట్ అవుతుంది అంతే. సో నేను మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ ఈక్వల్ ట్రూ అని ఆల్రెడీ ఇచ్చేసాను. ఇక్కడ ట్రూ అవుతుంది. సో నాట్ ట్రూ అంటే ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ వస్తే ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నేను మీకు అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఇట్లా రాశాను. నా ఐల్ జస్ట్ రన్ దిస్. సో చూడండి, స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఇది రన్ అయింది, ఇది రన్ అవ్వలేదు. ఎందుకంటే నాట్ ట్రూ అంటే ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయితే మనకి ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అలాగా. సో అలాగే నౌ ఎం ఎంటీ లిస్ట్, ఇక్కడ నాకు ఎంటీ లిస్ట్ ఇచ్చాను. విత్ ఇఫ్ అండ్ ఎలిఫ్ కన్వర్షన్ టు బూల్ ఈజ్ ఇంప్లిసిట్. కంపల్సరీ అంటే ఈ నేను ఇప్పుడు బులియన్ అనేది మనకు అవుట్పుట్ అనేది కంపల్సరీ బులియన్ ఉండాలండి. అప్పుడే మనకు ఏదన్నా కానీ జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక ఎంటీ లిస్ట్ ఇస్తే దీని అవుట్పుట్ ఏంటి? ఏమీ రాదు. అంటే ఎప్పుడైనా కానీ ఇఫ్ కండిషన్స్ అనేవి, ఇఫ్ కానీ ఎల్ఇఫ్ కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే బులియన్ ఈజ్ ఇంప్లిసిట్. అంటే ఇంప్లిసిట్ అంటే కంపల్సరీ అని. బులియన్ వాల్యూస్ దానికి అవసరం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇఫ్ రాగానే అది నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ అడుగుతుందండి. నీ అవుట్పుట్ ఏంటి? నువ్వు ట్రూవా ఫాల్సా నాకు చెప్పు. నువ్వు ట్రూ అయితేనే ఐ విల్ గో ఇన్సైడ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ ఐ విల్ నాట్ బి గోయింగ్ ఇన్సైడ్ అని అది మనకు చెప్తుంది. సో అలా చెప్పగానే అప్పుడు ఇట్ విల్ నాట్ గో ఇన్సైడ్. సో ఇక్కడ ఎందుకంటే ఒక ఎంటీ లిస్ట్ ఇచ్చాను. దానికి ఏమీ అర్థం అవ్వట్లేదు. సో అందుకే ఏం ప్రింట్ అవ్వదు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ రన్ చేశాను. దానికి ఏం అర్థం అవ్వలేదు. అది ఏమీ ప్రింట్ అవ్వట్లేదు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, వాల్యూ ఈక్వల్ టు 3 ఇచ్చానా. నేను ఇక్కడ ఇఫ్ పక్కన మల్టిపుల్ కండిషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇది ఇక్కడ నేను మళ్ళీ ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాను. ఆర్ ఆపరేటర్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ అండ్ ఆపరేటర్ యూస్ చేసాం, మీకు గుర్తుందా? ఇక్కడ అండ్ ఆపరేటర్. అండ్ ఎప్పుడు అండ్ అవుట్పుట్ ఎప్పుడు ట్రూ వస్తుంది? రెండు ట్రూ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇది ట్రూ, ఇది ట్రూ, అందుకని మనకు అండ్ అవుట్పుట్ ట్రూ వచ్చింది. అదే ఇందులో అండ్లో ఏదో ఒకటి ఫాల్స్ అయినా అది అవుట్పుట్ ఫాల్స్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆర్లో ఎలాగా ఏదో ఒక్కటైనా 3 ట్రూ అయితే లోపల ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను వాల్యూ ఈక్వల్ టు 3 అని ఇచ్చాను. సో అది ట్రూ. అంటే ఇది ట్రూ. ఇప్పుడు ఈ ఆర్ అంటే ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇదొక కండిషన్, రెండు కండిషన్స్ ఏదో ఒక ట్రూ వాల్యూ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాను వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ ఈక్వల్ టు 1. ఇది ఫాల్స్ వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ సో ఇప్పుడు నేను ఇది ఇందులో ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ వస్తుంది. సో ఓవరాల్ అవుట్పుట్ ట్రూ. ఇప్పుడు చూడండి, వాల్యూ ఈజ్ పాజిటివ్, లెస్ దాన్ 1 ఆర్ వాల్యూ ఈజ్ 3. అలాగా ఈ వాల్యూ అనేది పాజిటివ్ అండ్ లెస్ దాన్ 1 ఆర్ వాల్యూ ఈజ్ 3. అలాగా. సో దట్ ఈస్ వాట్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్ కూడా నేను మీకు చెప్పాను. ఏంటంటే ఇఫ్ కండిషన్ ఇస్తాము, ఇది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మీరు చూడండి. ఇక్కడ మనం ఏం చేసాము? ఎంటీ లిస్ట్ ఇచ్చాను, బులియన్ వాల్యూ రాలేదు. సో ఇక్కడ ఏమైంది? అసలు ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వకుండా సింపుల్గా నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, దీని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసి,
If condition is not executed, చూసారా, ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, డైరెక్ట్ వచ్చి ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సో అదే ఇక్కడ ఏమవుతుందండి, ఇఫ్ ఎల్స్లో ఇప్పుడు ఫస్ట్ ఇలా వచ్చింది, ఇఫ్ కండిషన్ చెక్ చేసింది, ఇఫ్ కండిషన్ చెక్ చేసి ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏమీ రాలేదు, అప్పుడు ఏమైపోతుంది, డైరెక్ట్ ఎల్స్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, అదే ఇక్కడైతే డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇఫ్ కానీ ఎల్స్ కానీ చెక్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఇక్కడ చూడండి, మై డిక్ట్ ఈజ్ ఎంటీ అంటే ఎల్స్ కండిషన్ లోపల ఉన్నది ప్రింట్ అవుతుంది, ఎల్స్ కండిషన్లో ఉన్నది ప్రింట్ అవుతుంది, అందుకే ప్రింట్ అయిపోతుంది. ఎందుకని ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇఫ్ కండిషన్కి వచ్చింది, అది ట్రూ ఆర్ ఫాల్సా ఏమీ చెప్పలేదు, సో అది డైరెక్ట్గా ఏం చేస్తుంది, డిఫాల్ట్గా ఏం ఎగ్జిక్యూట్ చేయదు, లోపలికి వెళ్ళదు, విచ్ ఈస్ ఫాల్స్ అనుకొని ఎల్స్కి వచ్చేస్తుంది, ఎల్స్ ప్రింట్ అయిపోతుంది. సో అలాగా ఇట్ విల్ జస్ట్ కమ్, ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇట్ విల్ ప్రింట్ ద డిక్ట్ ఈజ్ ఎంటీ. అలాగా ఇన్ ద సేమ్ వే ఓన్లీ ఇఫ్ ఎల్స్ అయినా లేదండి, ఎల్ ఇఫ్ అనేది కూడా కండిషన్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మీకు ఒక రెండు కండిషన్సే ఉండాలని రూల్ లేదు కదండి. ఇప్పుడు మనకి ఇఫ్ కానీ ఎల్స్ కానీ లేకపోతే మల్టిపుల్ కండిషన్స్ ఉండొచ్చు. ఆ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇట్లా ఎల్ ఇఫ్ అని రాయొచ్చండి. ఎలా ఈ ఎల్ ఇఫ్ అనేది ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇఫ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్, నేను వాల్యూ అనేది 88 రాశాను. సో ఇఫ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని అంటే ఇది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ 100కి కంపల్సరీ అలా ఉండాలని ఉందా, లేదు, అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఫాల్స్ కాబట్టి కిందికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఇది కూడా, ఇది ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఎల్స్ ప్రింట్ అంటే ఇది ఫాల్స్ అయితే ఇక్కడికి వచ్చేస్తుందండి, వాల్యూ ఈజ్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ 10. అలా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమైంది, సెకండ్ది ప్రింట్ అయింది. ఒక్కసారి ఎల్ఇఫ్ వాల్యూ ట్రూ అయిపోతే ఇంకా ఎల్స్కి వెళ్ళదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇలాగా మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాయొచ్చు, అంటే నా మీనింగ్ ఏంటంటే యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎల్ఇఫ్స్. ఇక్కడ చూడండి, యూ కెన్ హ్యావ్ యాజ్ మెనీ ఎల్ఇఫ్ స్టేట్మెంట్స్ యాజ్ యూ నీడ్. ఇన్ అడిషన్ ఎల్స్ అట్ ద ఎండ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, అంటే మీరు ఈ ఎల్స్ అనేది కూడా కంపల్సరీ కాదండి. బట్ దీనితో పాటు వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ఈ ఎల్ఇఫ్ అనేది ఎన్నైనా పెట్టొచ్చు. ఇక్కడ చూడండి, ఎల్ఇఫ్ వాల్యూ less than 0. Syntax print value is less than 0 అని నేను రాసేస్తాను అలాగా. సో ఈ ఎల్ఇఫ్స్ అనేవి ఎన్ని టూవే కాదండి, 3 4 5 6 మీ ఇష్టం, మీకు ఎన్ని కండిషన్స్ ఉంటే అలా అన్ని కండిషన్స్ రాసుకోవచ్చు. అండ్ ఫైనల్లో ఈ ఎల్స్ అనేది కూడా కంపల్సరీ కాదు. దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ ఈ కండిషన్స్ ఏవి యాక్సెప్ట్ కాలేదు, ఎల్స్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ఎల్స్ ఇవ్వలేదనుకోండి, అన్ని కండిషన్స్ చెక్ చేస్తుంది, అన్ని కండిషన్స్ చెక్ చేసి ఏది పాస్ అవ్వకపోతే జస్ట్ ముందుకు వెళ్ళిపోతుంది అంతే. సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ అన్ని ఏదో ఒక ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వాలని ఏం లేదు, ఇది మీ ఇష్టం, మీకు నచ్చితే కండిషన్స్ మీరు ఇచ్చిన కండిషన్స్ సూట్ అయితే అది పాస్ అవుతుంది, అండ్ వాల్యూ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదంటే లేదు అంతే. సో బట్ ఈ ఎల్ఇఫ్స్ అనేవి మన కండిషన్స్ ప్రకారం ఇలాగే ఇస్తూ వెళ్ళొచ్చు. ఈ ఎల్స్ అనేది కూడా మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదని. జనరల్గా అందరు ఏం చేస్తారంటే ఇలా ఎల్ఇఫ్ 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 అని ఇచ్చేసి ఫైనల్గా జస్ట్ కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఎల్స్లా పెడతారు, బట్ అది మ్యాండేటరీ అయితే కాదు అంతే. మీరు అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇంక మళ్ళీ మీకు జస్ట్ గ్రీటింగ్ కోసం అంటే ఈ ఇఫ్ ఎల్ఇఫ్ కండిషన్ ఇంకొకసారి చూపించడం కోసం ఇక్కడ చూపించానండి. సో ఇక్కడ చూడండి, హలో ఫెలో అనేది ఒక జస్ట్ ప్రోగ్రామ్ రాశాను, బట్ నేను మళ్ళీ మీకు ఇక్కడ టైప్ చేసి చూపించేశాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి అసలు ఇక్కడ నేను అసలు ఎల్స్ కూడా రాయలేదు, అయినా కానీ ప్రోగ్రామ్ రన్ అయింది. ఓకే, ఓకే అండి. సో దిస్ దిస్ విల్ కంక్లూడ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఆల్సో. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి?
Any doubts?